నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ గోల్డ్కి సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం తీసుకుంటే దాంట్లో 9 గ్రాములు మాత్రమే బంగారం ఉంటుంది. ఆ మిగతా ఆ 1 గ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో రాగి అనేది మిక్స్ చేస్తారంటున్నారు. బట్ వినియోగదారుడు మాత్రం ఆ 10 గ్రాములకి అంటే 45,000 50,000 ఏదైతే అమౌంట్ ఉందో మొత్తం 10 గ్రాములకి పే చేస్తాడు. కానీ 1 గ్రాము మాత్రం కాపర్ ఉంటుంది కదా, మరి ఆ 1 గ్రాము విషయంలో వినియోగదారుడు నష్టపోతున్నారు కదా అని కొంతమంది రకరకాల వాదనలు, రకరకాల వర్షన్స్ ఉంటాయి కదా. మరి దీనికి మీరేం చెప్తారు? ఇది ఓకే, కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటున్నానంటే జనరల్గా ఈ ఏదైతే గోల్డ్ ఉందో 24 క్యారెట్స్ ఉంటుంది. 999.99 ప్యూరిటీ అంటారు. ఈ 999.99 ప్యూరిటీ ఏదైతే గోల్డ్ ఉందో అవి బార్ల రూపంలో ఉంటాయి. ఏవైతే అంటే మైన్స్లోంచి తీసినప్పుడు బార్లే చేస్తారు. అయితే ఆ బార్లోంచి ఏదైతే 999.99 ప్యూరిటీ ఉన్నాయో ఆర్నమెంట్స్కి వచ్చేటప్పటికి అంటే రింగులు అనుకోండి, చైన్స్ అనుకోండి, గాజులు అనుకోండి, మంగళసూత్రాలు అనుకోండి, ఏవైతే బ్రేస్లెట్స్ అంటే ఆర్నమెంట్స్ ఏవైతే చేసుకుంటామో అది మెతకుంటుంది అనమాట. అంటే అది ఆర్నమెంట్స్కి ఉపయోగపడదు. ఏది 999.99 ప్యూరిటీ ఏదైతే ఉందో అది ఉపయోగపడదు. కాబట్టి మనము ఏం చేస్తారు, ఆర్నమెంట్స్కి చేయాలి అంటే కాపరు సిల్వర్ కలపాలి. ఈ కాపర్ సిల్వర్ ఎప్పుడైతే కలుపుతారో అప్పుడు ఆర్నమెంట్స్ వస్తుంది. అంటే దాంట్లో స్టిఫ్నెస్ వస్తుంది. అంటే ఏంది, గట్టిదనం వస్తుంది. అంటే మనము ఏదైతే రింగ్ అనుకోండి, గాజులు అనుకోండి, చైన్స్ అనుకోండి, బ్రేస్లెట్ ఆ గట్టిదనం రావాలి అంటే వాళ్ళు సిల్వర్ కాపర్ కలపడం జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు మనం కట్టేదో 999 ప్యూరిటీకో 4,000 5,000 ఏదైతే 4,800 5,100 5,200 కడుతున్నాము. కానీ మరి ఇతను ఇచ్చేదో 916 అంటే మిగిలిన ఏదైతే గ్యాప్ 916 999.99 ఈ 83.99 ఏదైతే ఉందో అది లాస్ అవుతున్నామే. అయితే ఈ లాస్ అవుతున్నామని మనం అనుకుంటాము, కానీ అవి కలవకుండా అది తయారు కాదు. కాబట్టి అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. 916 అంటే ఏంటిది అర్థం, ఆర్నమెంట్స్ అనే అర్థం. 999 అంటే ఏంటి అర్థం, బార్ అని అర్థం. అయితే మన MCX ఎక్స్చేంజ్ ఉంది. MCX ఎక్స్చేంజ్లో కూడా గోల్డ్ ఉంటుంది. అక్కడ వచ్చి 995 ప్యూరిటీ ఉంటుంది. అంటే ఏంటిది 999.99 కాకుండా ఒక 5 పాయింట్లు తక్కువ ప్యూరిటీ ఉంటుంది. అంటే ఏంది, గోల్డ్ రేటు ఎప్పుడైతే 999.99 ప్యూరిటీ ఒక రేటు ఉంటుంది, మన MCX ఎక్స్చేంజ్లో కమోడిటీస్ ఎక్స్చేంజ్లో 995 ప్యూరిటీ ఉంటుంది. అంటే ఏంది, దానికంటే కొంచెం ఇది తక్కువ ఉంటుంది. ఎంత, 5 పాయింట్లు. సపోజ్ ఇప్పుడు 916 KDM అన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకు, 84 పాయింట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే మనం ఎలా చేయాలి, ఏదైతే బంగారం ధర ఉందో దాన్ని 999.9 సుమారు 1,000 అనుకోండి, డివైడెడ్ బై చేసి ఇంటూ 916 చేస్తే అప్పుడు రియల్ ప్రైస్ వస్తుంది. కానీ మీరన్నట్టు వినియోగదారుడి దగ్గర వీళ్ళు ఏం చేస్తుర్రు, ఈ సిల్వర్ కాపర్ ఏదైతే కలుపుతున్నారో 10% 12% మేకింగ్ వేస్టేజ్ అంటారు. అంటే ఏంది, వినియోగదారుని ఇండైరెక్ట్గా మిస్గైడ్ చేయటమే. అంటే మిస్గైడ్ చేయటం అంటే ఏంటిది, ఈ 916 ఇచ్చేదో 916 KDM ఆర్నమెంట్స్కి, కానీ తీసుకునేది ఏదైతే కొంచెమే తగ్గిస్తాడు. అంటే 999 ప్యూరిటీకి 916 KDMకి కొంచెమే రేటు తగ్గిస్తాడు. మళ్ళీ ఏమంటాడు, మీరు అన్నట్టు 10%. అంటే ఇప్పుడు మనం 10 గ్రాములు బంగారం కొంటే మనం పే చేసేది ఎంత, 11 గ్రాములకి పే చేస్తున్నట్టు. అంటే ఏంది, 10% యాడ్ చేస్తాడు. అంటే 11 గ్రాములకి పే చేస్తున్నాం. అదేంటిది అంటే తరుగు అంటాడు. తరుగు మేకింగ్ వేస్టేజ్ అని చెప్తాడు. మళ్ళీ ఏమంటాడు, మరి మేకింగ్ వేస్టేజ్ అని అతను అంటాడు. మనం ఏమంటాం, అయ్యా నువ్వు వేసే 1% ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ 1% ఏం వేస్తున్నావు, కాపరు సిల్వర్ వేస్తున్నావు. కాపర్ ఎంత ఉంటుంది, అది కిలో 600 800 ఉంటే ఎక్కువ కిలో. మరి ఇది గ్రాముల లెక్క ఉంటుంది. మరి నువ్వు వేసే ఇంత కాపర్కి అది రూపాయల్లో కూడా ఉండదు. కానీ నువ్వు తీసుకునేది ఏంది, అదే గోల్డ్ ప్రైస్కి తీసుకుంటాను. అయితే జనరల్గా ఇది కొంచెం అంటే ఇది బిజినెస్ అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో వాళ్ళు బిజినెస్ అంటారు. కస్టమర్ ఎవరైతే ఉందో లాస్ అంటారు, చీటింగ్ అంటాడు, మోసం ఇవన్నీ అంటాడు. కరెక్ట్. ఇప్పుడు అయితే జనరల్గా ఇది
ఇక కాని పని అనమాట. అంటే ఉదాహరణకి కొన్ని ఊళ్ళలో అలా లేదు. ఎలా అంటే మనము బార్ కొనిచ్చేస్తాం. ఒక 100 గ్రామ్సో 50 గ్రామ్సో మ్యారేజ్ ఉందనుకోండి, బార్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, బార్ ఇచ్చేస్తే ఎన్ని గ్రాములు ఇచ్చిన ఒక 100 గ్రామ్స్ బార్ ఇచ్చారు మీరు, మీకు ఏమేం కావాలి అంటే గాజులు, మంగళసూత్రాలు, లేకపోతే బ్రేస్లెట్స్, రింగ్స్ అవన్నీ వేస్తారు. దేనికి ఎంత మేకింగ్ అయిద్దో ఎక్స్ట్రా తీసుకుంటాడు. వేస్టేజ్ ఏదైతే ఉందో దాని అమౌంటే తీసుకుంటాడు. అంటే ఏంది, నేను కాపర్ ఇంత కలుపుతా 10%, కాపర్ ఎంత ఇది ఏదో 10-20 రూపాయల్లోనే ఉంటుంది. సిల్వర్ ఇంత ఇంత రేషియో కలుపుతా, ఈ సిల్వర్ ఇంత రేషియో, కాపర్ ఇంత రేషియో కలుపుతా, దాని పైసలు ఇవ్వండి అని అంటాడు. అంటే ఏంది, మనం 100 గ్రాములు బారిస్తే మనకు 110 గ్రాములు ఆర్నమెంట్స్ వచ్చినా కానీ కలిపేది ఏదైతే సిల్వర్ కాపర్ ఉందో దాని అమౌంటే వేస్తాడు. ఎంత, మామూలు రూపాయల్లో వేసి మళ్ళీ మీకు ఒకవేళ మా ముద్ర వేసి ఇస్తామండి, మీకు ఎప్పుడన్నా ఏదైనా కావాలి అంటే రీప్లేస్ కానీ ఎక్స్చేంజ్ కానీ మీరు చేసుకోదలుచుకుంటే మా ముద్ర కనుక ఉండి ఉంటే మేము ఎంత కలిపినాం కాపరు సిల్వర్ ఏదైతే ఉందో అది మైనస్ చేసి మీకు ఇస్తామండి, మేము తీసుకుంటామని ఇప్పటికి కూడా ఉన్నది. అయితే పెద్ద పెద్ద సిటీలలో అయితే అట్లా లేదు. ఎంతసేపటికి మనం ఆ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళటం, వాళ్ళ దగ్గర రెడీమేడ్గా కొనుక్కో. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మేకింగ్ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా మీరు అన్నట్టు అది ఎక్కువనే పడే అవకాశాలే ఉన్నాయి, ఎక్కువనే పడతాయి. ఎందుకోసం అంటే మీరు అన్నట్టు మనం గోల్డ్ అమౌంట్ పే చేస్తున్నాం, తీసుకునేదో కాపర్ సిల్వరు. కాబట్టి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏం లేదు, ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నాం, కుట్టించుకోవాలి. మనం కుట్టించుకుంటే ఇప్పుడు అంటే బక్కగున్నాడు, ప్యాంట్ బిట్టు 1.30 ఉంటుంది, 1 మీటర్కే ప్యాంట్ అయింది. మరి 1 మీటర్ ప్యాంట్ అయితే 0.30 ఎవరిది పోతుందయ్యా అంటే ఎవరిది లేదు, ఇక టైలర్ తీసేసుకుంటాడు. మరి నువ్వు అడుగుతావు 0.30 కావాలంటే ముక్క కట్ చేసి ఇస్తా అంటాడు. చొక్కా ఉంటుంది, అది 1.60 ఫుల్ హ్యాండ్ షర్ట్ వస్తుంది. ఏది మనకి పెద్ద పన్న అది ఉంటే వచ్చేది. అయితే మరి నాకు హాఫ్ షర్టే కుట్టించుకుంటా అనుకోండి, హాఫ్ షర్ట్ కుట్టించుకు మిగిలిందంతా మరి టైలర్కి పోతుంది అంటే తీసుకో, ముక్క తీసుకో కావాలంటే అంటాడు అడిగితే. లేకపోతే ఏం చేస్తాడు, ఇప్పుడు అందుకనే పెద్దోళ్ళు పిల్లలకి చేసేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద తాను తీసుకొని పిల్లలకి ఇద్దరికి అంటే అబ్బాయిలు ఉంటారనుకో 2 లాగులు 2 చొక్కాలు, ఆడపిల్లలు ఉంటే 2 గౌన్లు 2 లంగాలు ఇట్లా కుట్టించేస్తారు. ఎందుకంటే ఎకానమీ అనమాట. అయితే అదే ఇప్పుడు రెడీమేడ్కి వచ్చేటప్పటికి ఇక కొలతలు ఆ సైజులు ఉండవు, మన సైజు అది. ఇది కూడా అంతే సేమ్, మన బంగారం ఏదైతే ఉందో, గోల్డ్ ఏదైతే సిల్వర్ ఉందో, కాపర్ ఉందో, కాకపోతే ఇప్పటికి కూడా కొంచెం ఆలోచించే వాళ్ళు ఊళ్ళల్లోకి వెళ్ళి బాబు అరే బాబు మోడల్స్ తెస్తాం అంటారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది ఊళ్ళల్లో కూడా. అంటే కొంచెం మండలాలు మున్సిపల్ ఉన్నవాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు. ఏమని, బాబు మీరు బంగారం ఇవ్వండి, మా ముద్ర వేసిస్తాం, ఒకవేళ మీకు ఏమైనా ఉంటే నీ దగ్గర ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి అంటారు. ఇప్పుడు న్యూ జనరేషన్ ఎట్లుంటుందంటే అవన్నీ ఓల్డ్ మోడల్స్ ఉంటాయి, ఇప్పుడు షాప్లోకి పోతే లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిపోయిండ్రు. అడ్వాన్స్ అవ్వడం అంటే ఏంటంటే నువ్వు ఇంటర్నెట్లోంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకో, ఒక మోడల్ తీసుకురా నాకు ఇచ్చేయి, నేను ఆ మోడల్ చేస్తామని ఇప్పుడు అంటారు. అంతకుముందు అట్లా లేదు. అంటే ఏదైనా ఇస్తే ఏమన్నా అనగానే మొద్దు మోడల్ అంటారు. మొద్దు మోడల్ అంటే ఏంది, ఇదంతా ఓల్డ్ మోడల్ అబ్బా, ఇది రైట్. అందుకని చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే. ఇప్పుడు జనరేషన్ అందరికీ ఎట్లా ఉండాలంటే మోడలు లుక్ ఉండాలి, చూడగానే లైట్ వెయిట్ ఉండాలి, అంటే తక్కువలో పోవాలి. అదే చేయించినప్పుడు ఏమైందంటే కొంచెం స్టాండర్డ్గా స్ట్రాంగ్ చేయించుకోవాలనుకుంటారు. అంటే ఎక్కువ ఇప్పుడు జర్నీలో కానీ ఎక్కడన్నా ఏదైనా జరిగినప్పుడు ఈ ఆర్నమెంట్స్ తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి తెలవకుండానే మన మెడలోంచి చైన్ తెగిపోతే గొలుసులు కూడా పోతాయి. ఏమైంది నీ గొలుసు లేదు అంటే, అరే ఇప్పటిదాకుందే అని అంటాడు. అంటే ఏంది, స్పర్శ కూడా తెలవకుండా అంత లైట్ వెయిట్ తోటి ఉంటాయి. అదే ఊళ్ళల్లో అట్లుండదు, స్పర్శ ఉంటుంది. అంటే ఏంది, నువ్వు చైన్ వేసుకున్నావు అంటే నీకు తగులుతుంటుంది. అంటే ఏంది, నా మెడలో కనుక చైన్ వేసుకున్నా ఫీల్ ఉంటుంది. ఒకవేళ చైన్ ఏదైనా తెగిపోవటం పడిపోవటం జరగగానే వెమ్మటే అలర్ట్ అయిపోతాడు, అరే నా చైను. అంటే ఏంటిది, కనీసం ఎంతో కొంత బరువు ఉండేటట్టు ఉండేది అప్పట్లో. ఇప్పట్లో అంత లేదు. కాకపోతే మీరు అన్నట్టు బిజినెస్ అంటే ఏంటిది, చెప్పి చేయటం. మోసం అంటే ఏంది, తెలవకుండా చెప్పకుండా జరిగేది మోసం అంటారు. అంటే ఇన్వెస్టర్ దృష్టిలోనూ మోసం అంటారు, ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు బిజినెస్ అంటారు. అయితే దీంట్లో 3-4 రకాలు ఉన్నాయి. 999.99 అయితే 24 క్యారెట్స్,
916 అంటున్నావు కేడిఎం ఆర్నమెంట్స్. అయితే ఈ మధ్య కాలంలో 750 ప్యూరిటీ ఉంటుంది. అంటే ఏంది, రూపాయలో ముప్పావలానే నీకు ఇచ్చేది బంగారం. అంటే మిగిలిన 250 ఏదైతే 916కి 750కి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుండే వాడు, సిల్వర్ కాపర్ వేసి రేటు తగ్గించి మీకు అమ్మే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ఈ అక్షయ తృతీయ లేకపోతే ఇంకేదన్నా పండగలు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, వచ్చేసి మేము మార్కెట్ ధర కంటే తక్కువకి ఇస్తాం అయ్యి అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. 750 ప్యూరిటీ ఉండి 916 పే చేస్తున్నావా, 750 ప్యూరిటీ ఉంటే అందుకనే జిహెచ్ఎంసీ వాళ్ళు కరెక్ట్గా అప్పుడే రైడ్ చేసి చాలా షాప్స్ని సీజ్ చేయటం. అంటే ఏంది, నువ్వు ఎక్కువ రేటు తీసుకొని ప్యూరిటీ తక్కువ ఇస్తున్నావు అంటే కస్టమర్ని మోసం చేసి తక్కువ ఉండేది. రైట్, కస్టమర్ని మోసం చేస్తున్నాను కేసులు అవి పెట్టడం. అయితే ఇప్పుడు చాలా వరకు కొంచెం ఆ ఐడియా కనుక ఉంటే ఇప్పుడు ప్యూరిటీ మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు టైటాన్ ఉంది, తనిష్క్ ఉంది, చాలా వరకు వచ్చేసినాయి. మనం కనుక ఎనీ ఐటమ్ మన ఈ పాత లేదు కొత్తది లేదు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమని, దీంట్లో 750 ప్యూరిటీ ఉంది, 916 ప్యూరిటీ ఉంది, ఇది ఓకే, ఇది కేడిఎమ్, అది మోర్ ఉండని ఉండకపోయినా సంబంధం లేదు, నీకు సర్టిఫికెట్ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అమ్మయ్యా నా గోల్డు అది ఎక్కడన్నా చేయించుకొని రింగ్ తీసుకుపోయాను, చైన్ తీసుకుపోయాను, గాజులు తీసుకుపోయాను, ప్యూరిటీ ఇచ్చింది అంటే ఆ సర్టిఫికేట్ కనుక ఉంటే రేపు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు ఎక్స్చేంజ్ చేయదలుచుకున్నా, రీప్లేస్ చేయదలుచుకున్నా, అమ్మదలుచుకున్నా మనకి ఎంత వస్తుంది అనేది మనకి అర్థమైపోతుంది. జనరల్గా ఏంటిదంటే ఇవన్నీ మీరు అన్నట్టు ఇన్వెస్టర్కి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు అంటే వీళ్ళందరూ ఎవరు పట్టించుకోరు, మనం కొనే గ్రాము 2 గ్రాములు 5 గ్రాములు ఒక రింగుకి ఎంత పెద్ద అని అంటారు. కానీ అసలు అది కాదు. ఏ వస్తువు అయినా కొనాలనుకున్నప్పుడు మళ్ళీ బంగారం విషయంలో మరి అందుకని జనరల్గా ఈ తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఈ మ్యారేజెస్ టైంలో ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మినిమం కిలోలు కూడా వస్తున్నాయి. అంటే కిలో బంగారం మా కోడలికి పెట్టాలని అబ్బాయి తండ్రి వాళ్ళు అనుకుంటారు, అమ్మాయి సవర్లు పెట్టాలని. రైట్, అక్కడ సవర్లు అంటారు, ఇక్కడ ఇప్పుడు ఇంకా పాతులాలని కూడా అంటారు. పాతులం అంటే ఏంది, 11.6 గ్రాములు ఉంటుంది. అంటే తులం అంటే 10 గ్రాములు జనరల్గా మామూలుగా. పాతులం అంటారు అంటే 11 ఇప్పుడు సవర్లు అంటారు. ఇలాంటి ఏవైతే పదాలు ఉన్నాయో ఆ గ్రాములు లెక్కేసి అమ్మాయి తల్లిదండ్రులు అయితే మా అమ్మాయికి 1 కిలో బంగారం అని పెట్టాలి, 1/2 కిలో. ఇప్పుడైతే అప్పట్లో అయితే తులాలు ఉండేది, ఇప్పుడైతే కిలోలకు వస్తుంది. మా అమ్మాయికి కిలో అన్న ఇవ్వాలంటారు, మా కోడలికి మేము కిలో అన్ని ఇవ్వాలని అంటారు. అంటే ఏంది, కిలోలోకి పోయింది బంగారం కూడా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చాలా కేర్ తీసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మనకి పెద్ద మొత్తంలో వస్తుంది. అందుకని జనరల్గా ఇప్పుడు చాలా ఇదైతే అవేర్నెస్ ఇన్వెస్ట్మెంట్కి మనం జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గోల్డ్ తయారీలో ఉన్న సందేహాల గురించి, అదేవిధంగా గోల్డ్ కొనుగోలులో ఉన్న రకరకాల సందేహాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.